హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రుల్లో 4వ రోజున అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారండి అమ్మవారిని. ఆ రోజు నైవేద్యంగా మనము క్షీరాన్నం కానీ లేకపోతే గారెలు కానీ నైవేద్యంగా పెడతారు. ఈరోజు నేను గారెలు అనేవి ప్రిపేర్ చేశాను. ఈ గారెలు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్తో 2 బౌల్స్ అనేవి నేను మినపగుళ్ళు అనేవి నానబెట్టుకోవాలండి. ఈ మినపగుళ్ళు అనేవి 2 కప్స్ అనేవి తీసుకున్నాను. వీటిలోనికి ఈ మినపగుళ్ళు నిండేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 4 అవర్స్ అనేవి నానబెట్టుకోవాలండి. ఇలా 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనకి మినపగుళ్ళు అనేవి ఇలా ప్రిపేర్ అవుతాయి. 4 అవర్స్ లేదా ఓవర్ నైట్ అనేవి బాగా నానబెట్టుకున్నామంటే మనకి గారెలు అనేవి టేస్టీగా బాగుంటాయి, మెత్తగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఈ పప్పు మొత్తాన్ని కూడా మనము ఒక మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం కూడా తీసేసుకొని వడగట్టుకొని వాటర్ మొత్తాన్ని కూడా మనము మినపగుళ్ళు అనేవి దీంట్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి గ్రైండర్లోకి మళ్ళీ మిక్సీలో కూడా మెత్తగా వస్తాయండి. గారెలు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఎక్కువగా గ్రైండర్లో అనేది యాడ్ చేసేసుకొని లేకపోతే రుబ్బుకొని మనం గారెలు అనేవి ప్రిపేర్ చేసుకుంటాము. అలానే సేమ్ మనం మిక్సీలో కూడా ఇలా క్వాంటిటీలో మనం తీసుకొని కొన్ని టిప్స్ అనేవి పాటిస్తూ మనం గారెలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక మనకి సేమ్ గ్రైండర్లో అయితే మనం ఎలా పిండి అనేది ప్రిపేర్ చేసుకొని గారెలు అనేది వేసుకుంటామో అలానే వస్తాయి. చూసారు కదా, పిండి అనేది రెడీ అయిపోయింది. మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత విధిగా మనం పిండి అనేది తీసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ అనేది ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఇలా వచ్చేంత వరకు కూడా మనం తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము అంటే కనుక కొంచెం బ్యాటర్ అనేది కొంచెం పలుచగా వస్తుంది. తర్వాత దీనిలోనికి మనం ఏమని యాడ్ చేసాము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము, తర్వాత జీలకర్ర యాడ్ చేసాము. ఇలా 2 యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది ఎలా కావాలో అలా వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినది కరివేపాకు అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొన్ని ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, అల్లం అనేది నేను యాడ్ చేయటం లేదండి, ఎందుకంటే అమ్మవారికి పెట్టాయి కాబట్టి గ్రీన్ చిల్లీ, అల్లం అనేది నేను యాడ్ చేయటం లేదు. ఆనియన్స్ కూడా కొంచెమే తీసుకున్నాను. ఇవి మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత విధంగా మనం పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఒక సైడ్ పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ అనేది తీసుకోవాలండి. మన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. తర్వాత మన గారెలు అనేవి ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే మనం హ్యాండ్ మీదే కొంచెం తడి చేసుకొని మనం గారెలు అనేవి ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా వచ్చేసేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మనము 2 సైడ్లను కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. గారెలు అనేవి కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, మనము గారెలు అనేవి మిక్సీలోనైనా గ్రైండర్లోనైనా మనం రుబ్బుకున్నా కానీ కరెక్ట్గా మనం కొలతలు అనేవి తీసుకొని మనం యాడ్ చేసుకున్నాము అంటే కనుక పిండిని అనేది లేదా వాటర్ని అనేది మనకి చక్కగా వస్తాయండి. గారెలు అనేవి స్పాంజీగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. చూసారు కదా, మనకి గారెలు అనేవి రెడీ అయిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మనకి మిక్సీలోనైనా గ్రైండర్లోనైనా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక చాలా సాఫ్ట్గా స్పాంజీ అయ్యేలా మనకి గారెలు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి. మనకి 9 రోజులు జరిగే నవరాత్రుల్లో 4వ రోజుగా అన్నపూర్ణాదేవికి నైవేద్యం అనేది మనం ఇలా త్వరగా అనేది ప్రిపేర్ చేసేసుకొని ఈజీగా మనం నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.